ఆంధ్రప్రదేశ్లో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలని, ఉద్యమాలని, ఆందోళనలని చేస్తోంది. ఓ రాజకీయ పార్టీగా, ఓ ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీకి అందుకు సంబంధించిన అన్ని హక్కులు ఉన్నాయి. చేయాలి, ప్రజల సమస్యలపైన గళమెత్తాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఏ స్థాయి వరకైనా ఉద్యమించాలి సమస్యల పరిష్కారం కోసం. మన ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ఉద్యమం చూసాం కదా. అలా ఉద్యమించవచ్చు, తప్పేం లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా నిరసనలు వ్యక్తం చేయాలి. కోర్టులు అదే చెప్తాయి, చట్టం అదే చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. ప్రజలు కూడా మిమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు ఎన్నుకున్నారు అంటే మా తరపున మాట్లాడమని, ప్రజల తరపున మాట్లాడమని. ప్రజలు ఇద్దరికి అవకాశం ఇస్తారు. ఒకటి అధికార పక్షం, రెండు ప్రతిపక్షం. అధికార పక్షం పాలించడానికి, ప్రతిపక్షం ప్రశ్నించడానికి. ఈ రెండు దేని పని చేయకుండా పెత్తనాలు చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతామంటే కుదరదు. రాజకీయ స్వార్థం కోసం రోడ్డున పడి కొట్టుకుంటామంటే కుదరదు. మీరు చేసే ఏ కొట్లాటకైనా, ఏ పోరాటానికైనా ప్రజా సమస్య ప్రాతిపదిక అయి ఉండాలి తప్ప మీ స్వార్థం అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని ఇప్పుడు రోడ్డెక్కించారు. 3 నెలలుగా వేరే ఎజెండా లేదు, ఒకటే ఎజెండా. ఏంటా ఎజెండా? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. మొదట పేపర్ లీక్ అన్నారు, అది ఎక్కడా ప్రూవ్ కాలేదు. తర్వాత స్పోర్ట్స్ కోటాలో నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు, అది ప్రూవ్ కాలేదు. ఆ తర్వాత కొంతమంది సెలెక్టెడ్గా ఎన్నుకుని వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చారన్నారు. ఇట్లా అంటే కన్సిస్టెన్సీ లేదు. ఏ ఎజెండా మీద అయితే పోరాడుతున్నారో, ఎక్కడైతే అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారో, ఆ అన్యాయం జరిగిందని చెప్తున్న దాని మీద వాళ్ళకే నమ్మకం లేదు. అందుకని కన్సిస్టెన్సీ లేకుండా డిమాండ్ మారుస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతోంది. పిటిషన్లు అడ్మిట్ అవ్వట్లేదు. కోర్టు కూడా రివర్స్లోనే వాళ్ళకి తిప్పి కొడుతోంది. ఎందుకంటే వీళ్ళు వేసే పిటిషన్స్ బేస్లెస్గా ఉన్నాయి కాబట్టి. అయినా సరే ఏదో ఇసుక నుంచి తైలం పిండుతారు కదా, అలా ఇసుక నుంచి నూనె పిండినట్టుగా శత విధాల ఏదో చేయాలి, ఏదో సృష్టించాలి, ఒక అనుమానాన్ని నిజం చేయాలి, లేకపోతే వీళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో ఆరోపణని నిజం చేయాలి, ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి. బురద చల్లొద్దని నేను అనట్లా. అక్కడ నిజం ఉంటే ప్రభుత్వం మీద బురద కాదు, ప్రభుత్వాన్ని ఎరగదీయండి, ఎవ్వరు కాదనరు. ఏమీ లేకుండా ఎందుకు మీరు ఈ రకమైన వీధి పోరాటాలు చేస్తూ ఒక రకంగా చెప్పాలి అని అంటే దాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లా. అక్కడ వాళ్ళు చేస్తున్న పోరాటము రౌడీల్లాగా, గూండాలాగా కొట్టుకుంటున్న తీరు, ఇది ఏమాత్రం ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు ఇదంతా కూడా ఏం బాగాలేదు. అయితే డిఎస్సి విషయంలో వైసీపీ ఎందుకు యాగీ చేస్తోంది అనే ప్రశ్నకు ముందు ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్న డైరెక్ట్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను ఇవాళ. మీరు డిఎస్సిలో అవకతవకలు జరిగాయనుకున్నా, పేపర్ లీక్ అయిందనుకున్నా, లేక ఇంకేదన్నా పోస్టింగ్లు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని మీరు అనుకున్నా, మీరు పోరాడండి, తప్పలేదు. కానీ నీట్ విషయంలో ఎందుకు ఇలాంటి పోరాటం చేయలేదు? నీట్ పేపర్ లీక్ అయిందని దేశమంతా కదిలిపోయింది కదా, దేశం మొత్తం సంచలనమైంది కదా, కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా. ఆ విషయంలో ఎందుకు మీ పార్టీ నోరిప్పలేదు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే ఎన్డీఏలో ఉన్నాయి, బీజేపీ అంటే ఎన్డీఏలో ఉంది, ఎన్డీఏ బీజేపీ లెడ్ కాబట్టి ఓకే, వాళ్ళు మాట్లాడలేదు అని అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అనుకుందాం. అయినా కూడా ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం మంత్రి రాజీనామా చేశారు అంటే తప్పు, అక్కడ ఒప్పుకున్నారు. కానీ అపోజిషన్ పార్టీగా ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు నీట్ గురించి మాట్లాడాలనిపించలేదా? లేక పేపర్ లీక్ అయ్యిందని మీరు అనుమానించలేదా? లేక నీట్ ప్రశ్నపత్రం
లీక్ అయిందంటే మీకు నమ్మబుద్ధి కావట్లేదా, లేక దానిపైన మాట్లాడడానికి మీరు ఇష్టపడట్లేదా, లేక దానిపైన మాట్లాడడానికి మీకు భయం వేస్తుందా, వణికిపోతున్నారా? నీట్ పేపర్ లీక్ అయ్యిందంటే మోదీ గారికి అమిత్ షా గారికి ఎక్కడ కోపం వస్తుందో, తీసి లోపలేస్తారేమో అని భయం వేస్తుందా, భయం వేసిందా? ఎందుకు నీట్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు? లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే, వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్లో అంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఒక రాజకీయ పార్టీగా మీకు బాధ్యత అనిపించలేదా? వెళ్ళి వాళ్ళకు మద్దతు పలకాలనుకోవడం కానీ, లేకపోతే కనీసం ఆంధ్రప్రదేశ్లోనైనా మీరు ఒక మద్దతుగా ఒక ర్యాలీ అయినా తీయొచ్చు. ఢిల్లీ దాకా వెళితే పోనీ వాళ్ళు రాజకీయంగా బురద అంటుందని వాళ్ళే అన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళతో మాకు ఆ మైకిలు మాకు అంటుంది, మీరు రావద్దని అన్నారులే వాళ్ళు విద్యార్థులు అందరూ. అలాంటప్పుడు మీరు మద్దతునే ప్రకటించాల్సింది కదా, ఎందుకు ప్రకటించలేదు? మాకు సంబంధం లేదనుకున్నారా నీట్తో? ఎందుకు లేదు మీకు సంబంధం? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు నీట్ అడ్మిట్ రాయలేదు అనుకుంటున్నారా మీరు? ఆంధ్రప్రదేశ్లో 65,000 మంది, 65,957 మంది నీట్ రాయడం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో 60,186 మంది ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్. అది పేపర్ లీక్ అయిందని తెలిసాక మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అంటే 60 నుంచి 70,000 మంది నీట్ ఎగ్జామ్ రాశారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫైనల్గా 33,221 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఇంత పెద్ద ఎగ్జామ్ ఇది. మొత్తం దేశవ్యాప్తంగా 24.5 లక్షల మంది నీట్ రాశారు. ఆంధ్రప్రదేశ్లో 60,000 మందికి పైగా నీట్ ఎగ్జామ్ రాశారు. ఒకసారి ఎంతో కాన్ఫిడెంట్గా చదివి కోచింగ్ సెంటర్లో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయిందని ఆ పరీక్షను రద్దు చేస్తే రాసిన అభ్యర్థి విద్యార్థి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? నిండా 40 రోజులు తిరగకుండా మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఆ ర్యాంక్ వస్తుందా? ఎంతమందికి వస్తుంది? మొదటి దాంట్లో రాసినంత బాగా రెండో ఎగ్జామ్లో మళ్ళీ రాయగలరా? ఇది చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుద్ది. గాలితరంగా తిరిగిన వాళ్ళకి అర్థం కాదు ఆ బాధ, ఆ పెయిన్. దీని మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు? స్ట్రెయిట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. మేము చెప్పకుండా మేము తప్పించుకుంటాం అని అంటే జనం అర్థం చేసుకుంటారు, ప్రజలు అర్థం చేసుకోవాలనే ఈ చర్చ కూడా. అంత దేశవ్యాప్తంగా దేశాన్ని కుదిపేసిన నీట్ ఎగ్జామ్, నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, పోనీ ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదనుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేలాది మంది రాశారు. మరి అలాంటప్పుడు మా రాష్ట్రం పిల్లలు కూడా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడ్డారు, చాలా మంది నష్టపోయారని మాట్లాడాల్సిన బాధ్యత ఈ నాయకుడికి కానీ ఈ పార్టీకి కానీ లేదా? అలాంటిది ఏమీ లేని డిఎస్సి పైన ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడో సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి, సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టేసి, అక్టోబర్లో పోస్టింగ్లు కూడా ఇచ్చేసిన డిఎస్సి మీద ఇప్పుడు యాగి ఏంటి? ఎక్కడన్నా ఒక్కడు ప్రూవ్ అయిందా? పోనీ మీరు చేసే ధర్నాల్లో ఎక్కడన్నా అభ్యర్థులు ఉన్నారా? మీరు తప్ప ఒకళ్ళన్నా డిఎస్సి అపియర్ అయ్యే ఫేస్లే కనపడుతున్నాయా ఆ ర్యాలీల్లో, ఆ ధర్నాల్లో? గోల చేసే మూకలు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? కోర్టులో నాకు తెలిసిన 150 పిటిషన్ల వరకు వేసినట్టున్నారు. ఒక్క పిటిషన్ అయినా అడ్మిట్ అయిందా? కోర్టు విచారణకు స్వీకరించిందా? పైగా గడ్డి పెట్టింది కదా, ఏమీ లేని దానికి వచ్చి ఎందుకు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని. అయినా ఎందుకు ఈ రకంగా జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు రోడ్లకి? ఏం సాధిద్దామని? మీరు రాజకీయంగా మాట్లాడుకోవాలంటే రాజకీయంగా వేరే వేరే చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళండి, ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి వెళ్ళండి. మొత్తం 11 మంది ఉన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి స్తంభింపజేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. రోడ్ల మీద వీధి పోరాటాలు ఎందుకు? మీరు అన్న అసెంబ్లీ లేదా మీకు? అది చేత కాదు. అక్కడికి వెళ్ళి ఫేస్ చేసే దమ్ము లేదు, మాట్లాడే స్థైర్యము లేదు, సబ్జెక్టు లేదు. సో దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీట్ ఎగ్జామ్ లీకేజ్ పైన, నీట్
కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం పైన ఒక్క మాట మాట్లాడకుండా వారికి మద్దతు కూడా ప్రకటించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమీ లేని డిఎస్సిని అడ్డం పెట్టుకుని ఏదో జరిగిందని ఒక అభూత కల్పనమైన వాదనతో లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న దానికి తేడా ఏంటి? రెండింటినీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఈ అంశం మీద మనతో చర్చించడానికి. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్ గారు కూడా ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మాణిక్ వరప్రసాద్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ. నమస్తే. వరప్రసాద్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇంత యాగీ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన? ఓకే, పెద్దలుగా సత్యమూర్తి గారికి భాను ప్రకాష్ గారికి నమస్కారం. దీంట్లో రాజకీయం అండి. దీంట్లో పెద్ద పెద్ద వింత ఏముంది, కొత్తదనం ఏముంది దీంట్లో? రీసౌండ్ వస్తుంది సార్. స్పీకర్ లోకేష్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్. లోకేష్ గారు హోల్డ్ చేస్తున్న మినిస్ట్రీ. లోకేష్ గారిని టార్నిష్ చేయాలి. ఆయన ఇమేజ్ని టార్నిష్ చేస్తే గవర్నమెంట్ ఇమేజ్ టార్నిష్ అవుతుంది. అందువల్ల పొలిటికల్ టార్గెట్, అంతేగాని ఇక్కడ ఏమి విషయం ఏమి లేదు, ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. లోకేష్ గారిని టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేసి లేకపోతే బురద జల్లి లేకపోతే ఇంకేదో చేస్తే అది ప్రభుత్వం షేక్ అవుతుంది. వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. హలో. లోకేష్ గారిని పొలిటికల్గా డ్యామేజ్ చేస్తే గవర్నమెంట్ షేక్ అవుతుంది, దానివల్ల మాకు బెనిఫిట్ వస్తుంది అనేది ఫస్ట్ టార్గెట్. రెండోది ఏంటంటే, రెండో అంశం ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎప్పుడైనా డిఎస్సి కానీ ఎనీ జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్లికెంట్స్ లక్షల్లో ఉంటారండి. దీనిలో సపోజ్ ఈ డిఎస్సిలో నాకు ఉన్న సమాచారం మేరకు మోర్ దాన్ 3 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో 16,000 అబోవ్ రిక్రూట్మెంట్ జరిగింది, 16,000 చిల్లరకి రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటే మిగతా నిరుద్యోగులు 3 లక్షల మంది కూడా దీంట్లో నాకు కూడా వచ్చి ఉండేదేమో అనే ఒక ఆశ కల్పించి నిరుద్యోగుల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం. ఇది ఎక్స్ప్లాయిట్ చేసిన మెరిట్కి కాకుండా, మెరిట్ వైపు కాకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం. ఈ విధంగా చేయటం ద్వారా నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకోవాలని ఒక పొలిటికల్ రాంగ్ మెథడాలజీ. అది చాలా తప్పు. రాజకీయాల్లో అది అనైతికం. అది ఇప్పుడు ఒక కాలేజీలో మెడికల్గా అప్లై చేశారనుకోండి, 100 సీట్లు ఉంటే 1000 మంది అప్లై చేస్తారు, 100 మంది సెలెక్ట్ అవుతారు. మిగతా 900 మందికి ఒక అనుమానం క్రియేట్ చేస్తే ఆ 900 మందిని మన వైపు తిప్పుకోవచ్చు, ఏదో 100 సీట్లు అవకతవకలు జరిగిందంటే. అదేవిధంగా ఈ డిఎస్సిలో కూడా 3 లక్షల మంది నిరుద్యోగులకి ఒక సంకేతం ఇస్తుంది వైసీపీ. ఏమని? డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఇగో మీకు కూడా వచ్చి ఉండేదంటే ఆ నిరుద్యోగులు నిజమే అనుకుని కొంతమంది భ్రమ చెందే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళ పొలిటికల్ టార్గెట్. ఒకటి లోకేష్ గారిని డ్యామేజ్ చేయటం, లోకేష్ గారిని టార్నిష్ చేయటం, గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించడం. రెండోది నిరుద్యోగులను అట్రాక్ట్ చేయటం. ఇంకా మూడో అంశం ఏంటంటే దీంట్లో స్పోర్ట్స్ కోటా. ఇక్కడ అసలు మొత్తం కీలకవంతేది. మిగతా దాంట్లో ఏమి ఆకుతోకలు వాళ్ళు కూడా క్లెయిమ్ చేయటం లేదు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటా అనేది అంటే అన్ని డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ డిఎస్సి, ఎనీ రిక్రూట్మెంట్, ఏ రిక్రూట్మెంట్ అయినా డిఎస్సిలో కానే కాదు, ఎనీ రిక్రూట్మెంట్, ఏ జాబ్ రిక్రూట్మెంట్లోనైనా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటా గత ప్రభుత్వంలో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. గత ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలు ఏ విధంగా ఏ డిఎస్సి జరగలేదు. గత ప్రభుత్వం డిఎస్సిలో జరగలేదు, అసలు డిఎస్సి నోటిఫికేషనే లేదు, వేరే రిక్రూట్మెంట్ జరిగాయి. దాంట్లో స్పోర్ట్స్ కోటా ఎలా రిక్రూట్ చేశారో ఈ స్పోర్ట్స్ కోటా ఈ డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటా అదే విధంగా రిక్రూట్ చేశారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అది ఎంత అనైతికం, అది ఎంత దుర్మార్గం. ఈ విధంగా నిరుద్యోగుల్ని లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం రాజకీయాల్లో ఇది వాంఛనీయమా? ఇది చాలా దుర్మార్గం. ఇది నేను అనేది ఏంటంటే నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం చూద్దాం. లేకపోతే డిఎస్సిలో ఏమన్నా జరిగింది స్పోర్ట్స్ కోటా అంటున్నావు. స్పోర్ట్స్ కోటా ఎంత? 400 పైచిలకు పోస్టులు. 400 పైచిలకు ఎంతమందికి నువ్వు ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు చెయ్యి చూద్దాం. అదే రిక్రూట్మెంట్ ఇంతకుముందు నీ టైంలో కూడా జరిగింది కదా, సేమ్ ప్రొసీజర్ కదా, సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ అయింది కదా. ఇప్పుడు కూడా జస్ట్ ఒక్క పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు 2 ఉండేది అతని టైంలో, ఈ టైంలో 3 జరిగింది. ప్రొసీజర్లో తేడా ఏముంది? ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. రాజకీయాల్లో ఇది దగులుబాధ్యతనం అంటాను నేను. ఇది చాలా మోసపూరితమైన రాజకీయం. ఇలాంటి రాజకీయాలు అంటే ప్రజల యొక్క, నిరుద్యోగుల యొక్క
లేకపోతే చదువుకున్న నిరుద్యోగ యువకుల్ని ఒక గవర్నమెంట్ని టార్నిష్ చేయడం ద్వారా, గవర్నమెంట్ ఇమేజ్ని దెబ్బతీయడం ద్వారా వాళ్ళని ఓటర్స్గా మార్చుకుందాము, వాళ్ళని ఎమోషనల్ క్యాచ్ చేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు, సహజంగా డిఎస్సి మొన్న ఫిలప్ చేసిన దాదాపు 16,000 పైచిలకు పోస్టులకి లక్షల మంది రాసి ఉంటారు ఎగ్జామ్. సెప్టెంబర్లో ఈ ప్రక్రియ జరిగింది, అక్టోబర్లో నియామకాలు అయిపోయాయి. వీళ్ళు 2 నెలల క్రితం 3 నెలల క్రితం మొదలెట్టారు ఉద్యమం. ఇన్ని నెలలు ఏం చేశారనేది ఒక పాయింట్ ఒకవేళ జరిగితే. అండ్ అన్ని లక్షల మంది రాసినప్పుడు ఎగ్జామ్ జరిగినప్పుడే గొడవ అవుద్ది కదా. ఒకవేళ ఏమైనా జరిగితే ఒక్కళ్ళు కూడా ఎవరు మాట్లాడదు, అభ్యర్థులు కానీ ఎవరు కానీ దాని మీద మాట్లాడిన వాళ్ళు లేదు. అసలు లీక్ అయింది అయితే కదా మాట్లాడడానికి. సింపుల్ క్వశ్చన్. వీళ్ళు ఇంత లేట్గా 2 నెలల క్రితం స్టార్ట్ చేసి ఎందుకు అడిగింది? దేర్ ఇస్ నో అభ్యర్థి. నా పాయింట్ కూడా అదే. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళే, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎందుకు దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది నీట్ గురించి మనం నెక్స్ట్ లెవెల్ మాట్లాడదాం. అసలు ఈ డిఎస్సిని బట్టి ఎందుకు వేలాడుతున్నాడు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ఇవాళ నిన్న ఈ నిరసనల్లో మల్లాది విష్ణు కానీ వీళ్ళందరినీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్. డిఎస్సిలో పేపరు ఉన్నదా? ఏ పేపర్ లీక్ అయింది? అసలు డిఎస్సిలో పేపర్ అనేది ఉంటుందా? నీట్లో ఉన్నట్టు డిఎస్సిలో పేపర్ ఉంటుందా? ఈ ఒక్కదానికి ఉంటుందా ఉండదా సమాధానం చెప్పాలి వీళ్ళు. ఒకటే క్వశ్చన్. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ ఉన్నదా? స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. ఎస్ ఆర్ నో చెప్పండి. వాళ్ళకి తెలియదు కానీ నేను చెప్తాను, మనమే చెబుదాం. వాళ్ళకి తెలీదు. ఖచ్చితంగా డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ ఉంటుందో లేదో వాళ్ళకి తెలియదు. ఇక్కడ డిఎస్సిలో జరిగింది ఏంటి అంటే మొత్తం ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారు వికే గారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా పెడతారు అంటే మొత్తం 45,000 ప్రశ్నలని ఒక క్వశ్చన్ బ్యాంకుగా పెట్టారు. ఈ 45,000 ప్రశ్నలు ఎట్లా వస్తాయంటే మన ఇద్దరం కూడా లాంగ్వేజే రాస్తున్నాం అనుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్లకే మన ఇద్దరం కూడా అప్లై చేసాం. మన ఇద్దరికి ఒకే సెంటర్లో పక్క పక్కన సీట్లే పడ్డాయి. కానీ మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ నాకు రాదు, నాకు వచ్చే క్వశ్చన్ పేపర్ టెక్నాలజీ. ఇది కంప్యూటర్ టెస్ట్. ర్యాండమ్ గా మీకు క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లను మీరు పక్కనోడి దాంట్లో చూసి కాపీ కొట్టడానికి కూడా వీలు. ఆప్షన్స్ కూడా ఉండవండి, ఏబిసిడి ఉంటాయి కదా. అసలు మీకు ఆప్షన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. మీకు అసలు ర్యాండమ్ గా 45,000 ప్రశ్నల్లో సబ్జెక్టు వారీగా, లాంగ్వేజ్ వారీగా, టీచర్లలో కొన్ని ఇవి ఉన్నాయి కదా, ఎస్జిటీలు ఉన్నాయి. వాటి వారీగా క్వశ్చన్లు డివైడ్ అయిపోతాయి. ర్యాండమ్ గా కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటుంది. అది లీక్ అయిందని చెబుతుంటే వీళ్ళను చూసి నవ్వాలా, ఏడవాలా, జాలి పడాలా? ఆ పేపరు నీటి పేపరు లీక్ అయింది, దున్నపోతూ ఈనింది, దూడని కట్టేయండి. ఇంకా అసలు వీళ్ళకి ఏమైనా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎక్కడ అవకతవకలు జరిగినాయి? హారిజాంటల్ రిజర్వేషన్ అనే ఒక సిస్టమ్ని తీసుకురావటం వల్ల, హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కొంత కన్ఫ్యూజన్ ప్రివైల్ అయిన మాట వాస్తవం. పోస్కోటాలో హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల, హారిజాంటల్ రిజర్వేషన్ దీనికి అప్లై చెయ్యాలి కంపల్సరీగా, బై కంపల్షన్ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలి. ఎట్లా అంటే ఈ డిఎస్సిలో 16,000 పోస్టులు ఒకే కుప్పగా రాశిగా పోసి రిజర్వేషన్ అమలు చెయ్యలేరు, సాధ్యం కాదు. ఎందుకు అంటే చాలా కేటగిరీలు ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, జిల్లాల వారీగా డివైడ్ అయిపోతాయి పోస్టులు. ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండొచ్చు, ఒక్కొక్క జిల్లాలో తక్కువ పోస్టులు ఉండొచ్చు, ఒక్కొక్క జిల్లాలో ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ ఉండొచ్చు,
ఒక్కొక్క జిల్లాలో తెలుగు ఉండొచ్చు. ఈ రకంగా ఉంటాయి కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టంలో ఒక 9 పోస్టులు ఉన్నాయనుకోండి. 9 పోస్టుల్లో ఒక 7 పోస్టులు మెరిట్లో ఫిల్ చేసిన తర్వాత 8, 9 పోస్టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వెళ్ళొచ్చు, లేదు స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్కి వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్తాయి. ఉమెన్కి వెళ్ళొచ్చు. పైన ఎవరు ఉమెన్ లేకపోతే ఇది ఉమెన్కి వెళ్తుంది. పైన 7గురిలో ఉమెన్ లేకపోతే 8, 9 పోస్టులు ఉమెన్కి వెళ్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇది పెట్టడం వల్ల సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇదే గైడ్ లైన్స్ ని సపోర్ట్ చేసింది. అది నిజంగా నేనే అదే అనుకోండి. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం కనిపెట్టింది కాదు, హారిజాంటల్ రిజర్వేషన్ కాదు. ఇటువంటి అంటే హారిజాంటల్ రిజర్వేషన్ రావటంతో ఉన్న మూడు పోస్టులు ఉన్నాయనుకోండి. 3 పోస్టుల్లో 2 మెరిట్ మీద ఇచ్చిన తర్వాత 3వది 40% డిజబిలిటీ ఉన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వెళ్ళొచ్చు. ఎవరు ఎట్లా డిసైడ్ చేస్తారు? చెయ్యలేరు. అందుకనే హారిజాంటల్ రిజర్వేషన్ అనే ప్రక్రియ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ హారిజాంటల్ రిజర్వేషన్ మీదే ఎక్కువ డిస్కషన్ జరిగింది, ఎక్కువ కేసులు వచ్చినాయి, ఎక్కువ వాళ్ళు దాదాపుగా 33,000 అబ్జెక్షన్స్ వస్తే 33,000 అబ్జెక్షన్స్ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ మీదే వచ్చినాయి. వాటిని మొత్తం అన్ని పరిష్కరించారు చాలా స్టేజ్ల్లో. 3 ఫేజెస్లో వీళ్ళు కౌన్సిలింగ్ పెట్టారండి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. ఈ రెండిట్లో కూడా వాళ్ళకి సంతృప్తి అనిపించకపోతే అప్పులేట్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళొచ్చు. ఇటువంటివి అన్ని పరిష్కారం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నీకు అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, ఎవరిని అడ్రస్ చేస్తావు, నీకు తెలీదు. డిఎస్సిలో పేపర్ ఉంటుందో ఉండదో నీకు తెలీదు, కానీ డిఎస్సి రాసిన 3 లక్షల మందికి తెలుసు. అందుకనే ఇందాక డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు ఆ వాళ్ళని ఓట్లుగా మార్చుకుందామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు. వాళ్ళని ఓట్లుగా మార్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళకి తెలుసు కదా పేపర్. వాళ్ళకి తెలుసు కాదు, వీళ్ళు చేసే ఈ పిచ్చి అర్థం లేని ఈ ఉద్యమం లేదా ధర్నా వాటెవర్, దీనివల్ల అందులో ఎవరన్నా 10% 20% సింపథైజర్స్ అయినా వీళ్ళు ఎంత పిచ్చోళ్ళ అని చెప్పి వాళ్ళు కూడా అది అర్థం కావట్లేదు వీళ్ళకి. డిఎస్సిలో క్వశ్చన్ పేపరే ఉండదు అని తెలిసిన ఉండదని తెలియదు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఈ ప్రభుత్వం తెచ్చింది కాదురా బాబు, కోర్టు డెసిషన్స్ ప్రకారం అమలు అవుతుందని తెలియదు. అక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని జంబులు అవుతాయని తెలియదు. కింద ఉండే ఏబిసిడి ఆప్షన్లు పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఏబిసిడీలు అక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ లో. ఇన్ని ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తాను? భాను గారు నమస్తే అండి. భాను గారు, డిఎస్సి నమస్తే. డిఎస్సి అనే దాన్ని పట్టుకొని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెగ వేలాడుతున్నాడు? ఎంత వేలాడినా ఇప్పుడు ఇసుకని పిండితే నూనె రాదు కదా, ఎంత వేలాడినా అందులోంచి ఏమీ ఆయనకి ఫలితం రావట్లా. అందుకని ఏం చేశారు? రోడ్డు మీద పంపాడు. ఇప్పుడు వాళ్ళ నాయకులు కొంతమందిని, నిన్న కొంతమంది, ఇవాళ కొంతమందిని. వాళ్ళు ఏ స్థాయిలోకి వచ్చేసారంటే జంజీ వాళ్ళు జంజీ ఎట్లా అవుతారండి? 70 ఏళ్ళు ఉంటారు, నాకన్నా జంజీ ఎట్లా అవుతారు? అంతా మెరిచిపోయిన తర్వాత జంజీలు ఎట్లా అవుతారు? సో ఈ పరిస్థితుల్లో ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమనిపిస్తుంది? భానుప్రకాష్ రెడ్డి గారు. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. డర్టీ పాలిటిక్స్ చేయడంలో ఈ గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. డర్టీ పాలిటిక్స్ అంటే రాజకీయంగా మా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే అవకాశం లేకుండా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు నీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి నిర్వహించలేదు. మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ముందుకు పోతే దాన్ని పురిటిలోనే
ఏ రోజైతే ఆలోచన వచ్చిందో మంచి చేయాలని 34 కేసులు వేశారన్న, తెలుసా వెంకటకృష్ణ? 34 కేసులు వేశారు దీని మీద ఎలాగైనా సరే నిలిపివేయాలని. అంత దుష్ట ఆలోచనతో పనిచేసే పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎక్కడ గుమ్ముంటారు చెప్పండి? వాళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చేయలేదు. అసలు వైసీపీ ఈ రోజు కాదు, మొట్టమొదటి నుంచి మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే 45 రోజుల్లోనే ఢిల్లీ విధులకు వెళ్ళి ధర్నా చేశారు. హత్య రాజకీయాలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదని చెప్పి డ్రామాలు ఆడినారు, వీధి నాటకాలు ఆడినారు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ ఫ్యాన్ గుర్తు రెక్కలు ఇంచినా సరే, నేను 11 స్థానాలకు పరిమితం చేసినా సరే, ప్రతిపక్ష హోదా కూడా ఇప్పటివరకు ఈకపోయినా సరే, ఇంకా నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఒక కసితో చూస్తున్నావు, ప్రేమతో చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను ఓడించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు వాళ్ళు రోడ్లకి వీధి నాటకాలు ఆడుతున్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా ఏబిఎన్ ద్వారా, మీ దగ్గర ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే ఆధారాలతో పాటు చూపించండి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అసలు దానికి పేపరే ఉండదు, అది కంప్యూటర్ ద్వారా మనకు వచ్చే ఇది ఎగ్జామ్, అది సిబిటి ద్వారా. ఈరోజు దేశంలో మీరు కానీ గమనించినట్టయితే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఐబిపిఎస్ కానీ, ఎన్టీఏ కానీ, గేట్ కానీ, క్యాట్ కానీ, ఏపీపీఎస్సి కానీ, ఇవన్నీ సిబిటి ద్వారా నిర్వహిస్తుంటే ఏదో పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ని ఉన్నటువంటి యువత భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని ఆటలు ఆడినా, మీరు ఎన్ని వేషాలు చేసినా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బిరుదిచ్చి మిమ్మల్ని అక్కడే పెట్టేశారు. మీరు కిందకు వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఆశ లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదంటే మీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చేదరించుకున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు ఒకటే అనుమానం ఉంది, ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నాం, దాన్ని ఓర్వలేక ఏదో ఒక అసత్య అబద్ధపు ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ బాబు గారు సంబంధించిన శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని ఏదైనా సరే బదనాం చేయాలని చెప్పి ఒక ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని చేష్టలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ వీధి నాటకాలని నమ్మే పరిస్థితే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి ఈరోజు ఎవరెవరు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రామాలు చేశారో అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఈ డిబేట్తో డిఎస్సికి సంబంధించిన వ్యవహారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటకృష్ణ గారు ఒక్క మాట ముగించట్లేదు సార్, ముగించట్లా మీ దగ్గరకు వస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనవసరపు యాగి లేదా డిఎస్సిలో ఏమీ లేని దాన్ని ఉన్నట్టు ఒక భ్రమ కల్పించి లేదా లేని అనుమానాలను కొన్నిటిని రేకెత్తించి అందులోంచి ఏదో రాజకీయం పిండుకుని ప్రయోజనం పొందాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయం అనేది ప్రజలకి తెలియాలా, డిఎస్సి అనే దాని విషయంలో ఒక స్పష్టత రావాలి అనేది ఇవాళ డిబేట్తో తేలిపోవాలి. ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఏం చేసినా ఆకాశ స్పందన కూడా ఉండకూడదు నిజంగా కూడా. ఎందుకంటే అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమం ప్రజలకి, లేకపోతే రోడ్ల మీద చేసే ధర్నాల వల్ల ట్రాఫిక్కి. ఇప్పుడు కొంతమంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ పని చేసుకునేవాడిని ఎందుకు స్వామీజీ కూసేది వచ్చి మేసేదని జడగొట్టింది అంటారు కదా, ఆ పనులు ఎందుకు చేయడం అనే దాని మీద మాట్లాడుతూ ఒకటి. రెండోది, డిఎస్సి మీద ఇంత యాగి చేస్తున్న వైసీపీ, జగన్మోహన్ రెడ్డి నీట్ లీకేజ్ పైన ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ నుంచి 65,000 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరూ చాలా నష్టపోయారు. చాలా మంది ఫస్ట్ ఏ పేపర్ అయితే లీక్ అయిందని ఒకటి రద్దు చేశారో దాంట్లో ర్యాంకులు రావాల్సిన వాళ్ళు రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడు పోయి ఉండొచ్చు. వాళ్ళకి ఎంత నష్టపోయారు వాళ్ళు. దీని మీద ఎందుకు మాట్లాడరు? నీటి మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేకపోయాడు? అక్కడ లేనిది ఏంటి, ఇక్కడ ఉన్నదేంటి? వరప్రసాద్ గారు మీరు ఏదో చెప్తున్నారు బ్రేక్ ముందు, ఏం చెప్పాలనుకున్నారు? ఒక డిఎస్సి గురించి ఒక్క మాట అండి. చెప్పండి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాను. అవును వెంకటకృష్ణ గారు, నేను ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా చేశాను. ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ నా టైంలో కూడా జరిగాయండి. నేను నా టైంలో సుమారు 50,000 నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియా
భారతదేశంలోనే అంత రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలేదు, ఇప్పటికి కూడా జరగలేదండి. 50,000 మంది నోటిఫికేషన్ ఇచ్చి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. 20,000 కోర్టు కేసులు డిఎస్సి, బిఎస్సి, బీఈడి డిఈడి అనే కాంట్రవర్సీతో కొంత లేట్ అయింది. తర్వాత సెటిల్ అయిపోయింది, వేరియస్ కోర్టు కేసుల ద్వారా సెటిల్ అయిపోయింది. నేను అనేది ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ వెరీ కాంప్లికేటెడ్, వెరీ స్ట్రిక్ట్. ఇందాక సత్యమూర్తి గారు కూడా చెప్పారు, అది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా లీకేజ్ కానీ పొరపాటు జరిగినట్టుగా ఆ చరిత్ర ఎప్పుడు లేదండి. అది ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా జరగలేదు. అది ఇప్పుడు కేవలం లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న బట్టి జరిగింది. కానీ అదే సత్యమూర్తి గారు, నేను, భాను గారు ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈ ప్రాబ్లం ఉండదు, ఇంకో ప్రాబ్లం వచ్చి ఉండేది. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళకి కావాలి, దట్ ఈస్ వన్ పాయింట్. నేను యాజ్ ఎ ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్గా నేను ఒక రిక్వెస్ట్, ఒక అపీల్ మీ ద్వారా, మీడియా ద్వారా వైసీపీ లీడర్స్కి, లేకపోతే డిఎస్సి, వైసీపీకి నాకు సంబంధం లేదు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గుంటూరు జిల్లాలో ఎవరికైనా అకార్డింగ్ టు ది జియో రాలేదు, అకార్డింగ్ టు నోటిఫికేషన్ నాకు ఇంజెక్షన్ జరిగిందని గుంటూరు జిల్లాలో ఎవరన్నా రేపు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కి సబ్మిట్ చేస్తే ఆ అభ్యర్థికి నేను లెంగ్త్ నేను కోర్టు కాదు ఏ లెవెల్కైనా వెళ్ళి అతనికి న్యాయం చేసేటట్టుకు నేను నేను సాయం చేయగలుగుతాను. నాకు తెలిసి యాజ్ ఫర్ ది నామ్స్ గుంటూరు జిల్లాలో ఒక్క అభ్యర్థి లేడు, ఒక్కడికి నష్టం జరగలేదు. ఇదంతా కూడా ఫిక్టిషియస్ స్టోరీ, ఇదంతా కూడా ఒక కల్పితమైన నిరుద్యోగుల్ని లేకపోతే యూత్ని ఒక గందరగోళం చేసే ఒక పొలిటికల్ డ్రామా. ఇది వైసీపీ ఎంచుకున్న ఒక పొలిటికల్ డ్రామా ఇది. అందువల్ల డిఎస్సి అభ్యర్థులు నా అప్పీల్ చేస్తున్నాను, మీకు మళ్ళీ డిఎస్సి వస్తుంది, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ స్పోర్ట్స్ కోటా వస్తుంది, మళ్ళీ అప్లై చేయండి, మీకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి కేసులు ఎరుక్కొని మీరు ఇబ్బంది పడొద్దు. ఎవరైనా గుంటూరు జిల్లాలో ఒక్క అభ్యర్థి ఉన్నా వాళ్ళ కోసం యాజ్ ఎ ఫార్మర్ మినిస్టర్గా, పర్టికులర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను కలెక్టర్తోని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి, లేకపోతే అవసరమైతే కోర్టుకు వెళ్ళేది సరే వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు నేను పోరాటం చేయగలను. నా దృష్టికి అయితే ఎవరు రాలేదు. ఒకవేళ ఉంటే రేపు సోమవారం ఐ విల్ వెయిట్ ఫర్ దేర్ రెస్పాన్స్. రైట్, నిజమైన అభ్యర్థి రైట్, ఎవరికైనా ఇంజెక్షన్ జరిగింది. రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీరు మంచి మాట అన్నారు. ఏ జిల్లాలో జరగలేదు, ఏ జిల్లాలో జరగలేదు. గుంటూరు జిల్లా ఒక పొలిటీషియన్ అంత ధీమాగా చెప్పడం అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత ట్రాన్స్పరెన్సీతో జరిగిందో, ఎంత ఇదిగా, లేకపోతే చిన్న విషయం కూడా కాదు. నాకు బాగా గుర్తు, మీ విషయంలో నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్చరీ అమ్మాయి ఉంది కదా, జ్యోతి సురేఖ. నేను గతంలో విజయవాడలో ఉన్నప్పుడు ఒక డిబేట్ చేస్తున్నప్పుడు అమ్మాయికి రావాల్సిన రెమ్యునరేషన్ రాకుండా మధ్యలో వాళ్ళు తినేస్తున్నారంటే నా డిబేట్ నుంచి మీరే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాం, మన ఇద్దరం, గుర్తుందా? డైరెక్ట్ వెళ్ళిపోయి కొన్ని జస్ట్ డేస్ లోనే అమ్మాయికి రెమ్యునరేషన్ ఇప్పించాం. సో అది ఒక నాయకుడికి ఆ మాత్రం ఇది ఎంతో నమ్మకం లేకపోతే మీరు అలా చెప్పరు. ఐ అప్రిషియేట్ అండి వరప్రసాద్ గారు. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామండి. రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళు సాటిస్ఫై చేయాలి ప్రభుత్వం సిస్టమ్ అది. కానీ ఇక్కడ వైసీపీ చేస్తూ మాత్రం రాజకీయమే. ఒక్క అభ్యర్థి గుంటూరు జిల్లాలో ఉన్నా నేను రాజకీయం కూడా మామూలు రాజకీయం, అతనికి సాయం చేయగలను. మామూలు రాజకీయం కాదు, క్షుద్ర రాజకీయము, లేకపోతే దాన్ని ఇంకేం పేరు పెట్టాలో. ఒక్క నిమిషము వరప్రసాద్ గారు, ఇక్కడ ఈ మెయిన్ పాయింట్కి వస్తే, ఓకే, ఏమీ లేని దాని మీద ఇంత నాన్న రచ్చ, యాగి, ఇంకేం పేర్లను పెట్టుకొని చేస్తున్నారు కదా, నీట్ మీద ఎందుకండి మాట్లాడలేదు? ఇప్పుడు డిఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న అభ్యర్థుల కోసము డిఎస్సి నియామకాల కోసం పెట్టిన టెస్ట్. ఆ రాష్ట్రం వాళ్ళ కోసం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరుస్తున్నాడు అనుకోవడానికి నీట్లో 65,000 నేను చెప్పాను లెక్క రాశారు. మరి వాళ్ళు కూడా ఏపీ పిల్లలే కదా, రద్దయింది కదా ఒకసారి రాస్తే, అంటే ప్రూవ్ అయింది కదా లీక్ అయినట్టు. దాని మీద ఎందుకండి పెదవి విప్పలేదు? అది ఇంపార్టెంటే కదా. మీకేం వెంకటకృష్ణ గారు, మీరు క్వశ్చన్ అడుగుతారు చాలా ఈజీగా. అవతల జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం పుడుతుంది అక్కడ నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయాలంటే ఎంత భయం పుడుతుంది ఆయనకి పాపం. అట చేయగలుగుతాడా? అట చేసేదా? మరి మీరు మోడీ గారే ఒప్పుకున్నారు మా దగ్గర తప్పు జరిగిందని, మంత్రితో రాజీనామా చేయించారు కదా. మీరు చాలా సులభంగా క్వశ్చన్లు అడుగుతారు వెంకటకృష్ణ గారు. అవతల మనుషులకి పాపం వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి చాలా సమస్యలు వస్తాయి. నిన్నగాక మొన్న రాజ్యసభలో చింతకాయలు విజయ్ ఒక క్వశ్చన్ అడిగితే ఒక్కసారి
గగ్గోలు పెట్టారు. వాళ్ళకి వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి. వెంకటకృష్ణ గారు, మీరు అంత ఈజీగా క్వశ్చన్ అడిగినంత మాత్రాన వాళ్ళు సమాధానం చెప్పలేరు. నీటి విషయంలో కూడా అది ఒక్క చోట ఒక ఏరియాలో కొంతమందికే అవి వచ్చింది కూడా నీటికి సంబంధించి. ఇంత ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళందరూ ఇన్ని రకాలుగా వాళ్ళు గవర్నమెంట్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అక్కడ జరిగింది ఏంటి అంటే ఊహించి ఒక ప్రశ్నాపత్రం తయారు చేసి వదిలేరు వాట్సాప్లో. ఊహించి అది మరి ఆ ధర్మేంద్ర ప్రధాన్ దురదృష్టం అది దాదాపుగా 60% మ్యాచ్ అయింది. అంటే నేను సారీ ఇన్వాల్వ్ అవుతున్నాను. అది ఎస్టాబ్లిష్ అయింది. అసలు వీళ్ళు ఢిల్లీ వెళ్ళి మూవ్మెంట్ స్టార్ట్ చేయక ముందే అది రద్దు చేసేసి టెస్ట్ పెట్టేశారు. నేను అనేది ఏంటి అంటే మీన్స్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది కదా 100%. నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక ఊహాజనితమైన ఒక పత్రాన్ని తయారు చేశారు. అందులో 60% మ్యాచ్ అయినాయి. అంటే ఇవాళ కోర్టు హియరింగ్ మీరు ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు ఇవాళ? మీరు ఫాలో అంటే ఇవాళ తేలింది ఏంటంటే అక్కడ క్వశ్చన్స్ ని పేపర్ ఫైనల్ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్రేమ్ చేస్తున్న క్వశ్చన్స్ ని గుర్తు పెట్టుకుని మరి తర్వాత నోట్ చేసుకుని వాటిని పేపర్ గా లీక్ అవ్వాలి. పేపర్ వచ్చే క్వశ్చన్స్ లీక్ అయినాయి. అదే నేను చెప్తున్నది. చాలు వాళ్ళు నేను దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు, నేను దాన్ని సమర్థించట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే ఊహాజనితమైన ప్రశ్నలు వేస్తే అవి మ్యాచ్ అయినాయి. అంటే ఇట్ అమౌంట్స్ టు లీక్ ఓన్లీ. ఇప్పుడు ప్రభుత్వమే అంగీకరించిన తర్వాత మనం పెట్టారు ఎగ్జామ్. నేను కాదంటలేదు. కానీ ఒక చిన్న పోర్షన్ ఒక చిన్న సెక్టార్ లో అది జరిగితే గవర్నమెంట్ వెంటనే మళ్ళీ అందరికి రీ ఎగ్జామినేషన్ పెట్టింది. దీంతో పిల్లలు చాలా మంది సఫర్ అయ్యారు అనేది వాస్తవం, డౌటే లేదు అందులో. కానీ విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా దాన్ని అది కాదు అని చెప్పి బుకాయించకుండా గవర్నమెంట్ వెంటనే యాక్సెప్ట్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి 35 days లో రీ ఎగ్జామ్ పెట్టి అది కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు లీక్ కాలేదు కదా, పక్కడబందీగా ఎగ్జామ్ పెట్టేసి మొత్తం సీట్లు ఫిల్ చేసేస్తున్నారు. దానికి మనం అంటే పాజిటివ్ ఆస్పెక్ట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని ఖచ్చితంగా నిలదీయాలి. కానీ ఈ డిఎస్సికి సంబంధించింది ఏది కూడా అంటే ఒక సింగిల్ థ్రెడ్ కూడా లేదు వాళ్ళ దగ్గర. కానీ గొడవ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇందాక డొక్క మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు పొలిటికల్ ఓన్లీ పాలిటిక్స్, ఇంకా వేరేది ఏమీ లేదు మనకి. ఎంత వీళ్ళు ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడతారు అంటే ఇదే కాదు, మీరు కులాల గురించి మతాల గురించి ఎంత ఈజీగా మాట్లాడతారంటే ఆ విజయవాడలో నిన్న గొడవ జరిగింది కదా, సెంట్రల్లో విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు ఒక బ్రాహ్మడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. ఆ పేరుని నాని అంటే మిగతా వాళ్ళు చేయొచ్చా? అంటే వీళ్ళు చేసి బ్రాహ్మణుని తప్ప మిగతా ఎవరినైనా ఇప్పుడు విష్ణు గారితో పాటు చాలా మంది 40-50 మంది అరెస్ట్ చేశారండి. వాళ్ళందరూ చేసి మా విష్ణుని ఒక్కడిని వదిలేయమని చెప్పటమా ఏంటిది? అంటే ప్రతి దానిలో అదో రాజనీతిజ్ఞత. నువ్వేం చేస్తున్నావు? నువ్వు డిఎస్సి పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తున్నావు. నువ్వు అతను బ్రాహ్మణ అయితే కృష్ణమూర్తి గారు నేర్పిన రాజనీతిజ్ఞత. పేరు కృష్ణమూర్తి ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడూ చేయలే. ఆయన చాలా డిగ్నిఫైడ్ గా ఉండేవాడు. ఆయన ఇన్ఫర్మేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒక రిపోర్ట్ జర్నలిస్ట్ గా ఉండేవాడిని కాబట్టి రెగ్యులర్ కలిసేవాళ్ళం. అసలు చాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనిషి, ఆ మనిషి కడుపును మరి పేరుకి ఈయన అప్డేట్ అయ్యారులే. కాంటెంపరీ పాలిటిక్స్ ఇలా ఉండాలని సార్ వైసీపీలో అలా ఉంటేనే ఆయన మనుగడ. లేకపోతే అరెస్ట్ చేస్తేనేమో మత్స్యకారుడు అంటివి, మల్లాది విష్ణుని అరెస్ట్ చేస్తేనేమో బ్రాహ్మణుడు అంటివి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తేనేమో కాపు అంటివి, వెల్లంపల్లి శ్రీనివాసన్ అరెస్ట్ చేస్తే వైశ్యుడు అంటారు. ఎవరిని అరెస్ట్ చేస్తే ఆ కులం తీసుకొస్తారు, అక్కడ కులం తీసుకురావటం. మరి దాని స్టిక్ అనే ఇక నుంచి బ్రాహ్మణులు మాత్రం అరెస్ట్ చేయకండి, మిగతా వాళ్ళు ఏమైనా ఎరగొట్టే అంటారా అంటే మరి అది అనరు మళ్ళీ ఎక్కడికక్కడ. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆ పాట పాడకపోతే ఆయన కూడా వరప్రసాద్ గారిలాగా అయిపోతాడు.
ఈయన డిగ్నిఫైడ్ గా బయటకు వచ్చాడు. డిగ్నిఫైడ్ గా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చాడండి. అక్కడ ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన డిగ్నిటీ తప్పుతున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకేదో క్లాస్ బీకారు కదా, మీకేమంటే మీరు తేలిగ్గా మాట్లాడతారండి. మీరు క్వశ్చన్ వేస్తారు, మరి ఆయన సమాధానం చెప్పాలంటే కుదరదు కదా. భయం పుడుతుంది. ఇక్కడ పేపర్ లీక్ అయింది కన్ఫర్మ్. నీట్ పరీక్షకు సంబంధించి భానుప్రకాష్ రెడ్డి గారు నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయిందని ప్రభుత్వము వీళ్ళందరూ గొడవ చేయడానికంటే ముందే వచ్చిన ఆరోపణలకు వెంటనే స్పందించి ఆ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ వెంటనే ఎగ్జామ్ పెట్టింది ప్రభుత్వం. ఎగ్జామ్ పెట్టిన తర్వాత కదా కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇంకా ఇతర విద్యార్థులు కానీ వచ్చి ఢిల్లీలో చేశారు, మంత్రి రాజీనామా చేయాలన్నారు. మంత్రి కూడా రాజీనామా చేశారంటే ప్రభుత్వం 100% యాక్సెప్ట్ చేసింది. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసింది. నందన్ నీలేకని నేతృత్వంలో నిన్న కోర్టులో అఫిడవిట్ వేసింది. ఆ ఎగ్జామ్ నీట్ కూడా జేఈ తరహాలో ఆన్లైన్ చేస్తామని చెప్పి నిన్న కోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్రం. ఇంత ప్రాసెస్ జరుగుతుంటే ఎన్డీఏ పక్షాలు యాక్సెప్ట్ చేసినాయి, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, మోడీ యాక్సెప్ట్ చేశారు, అమిత్ షా యాక్సెప్ట్ చేశారు. ఇంత యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రపంచంలో నీటి మీద మాట్లాడిన ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 65,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి నష్టపోయి మళ్ళీ ఎగ్జామ్ రాసి మొదటిసారి వస్తాయనుకున్న ర్యాంకులు రెండోసారి రాని వాళ్ళు ఇంతమంది నష్టపోతే దాని గురించి కిక్కురు మనకుండా గప్ చిప్ సాంబార్ బుడ్డి అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఆడాడుకునే వాళ్ళం. అట్లా ఎందుకంటే ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారే సమానం చెప్పాలన్నా. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఆ నీట్ పేపర్ విషయంలో అన్ని చర్యలు తీసుకునింది. అక్కడ ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల ఉంటే కొన్ని దుష్ట శక్తులు కానీ కొన్ని విదేశీ శక్తులు కూడా దీంట్లో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని బద్నాం చేయాలని చెప్పి కుట్రలు పడినాయి. కానీ అందులో భాగంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పరిగణలో తీసుకొని అన్ని చర్యలు తీసుకున్నాం మేము. కాబట్టి మీరు ఎందుకు స్పందించలేదంటే ఆయన సమానం చెప్పాలి కానీ మేము చెప్పలేము. ఒకటే చెప్తున్నా, అదే సార్ మీరు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ప్రభుత్వమే ఒప్పుకొని పరీక్ష రద్దు చేసింది. మంత్రి కూడా రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే అవునయ్యా నువ్వు జరగలేదన్నా మాట్లాడాలి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదనైనా మాట్లాడాలి, లేదా విద్యార్థుల తరఫున కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనో, లేదా విద్యార్థులకు న్యాయం చేయాలనో, లేకపోతే పరీక్షల మీద ఇలా జరగకుండా చూడాలనో మాట్లాడాలి కదా. ఏమీ మాట్లాడకుండా ఉంటే రాజ్యసభలో మాత్రం డిఎస్సి గురించి మాట్లాడతారు. మళ్ళీ నిన్న ఇవాళ రాజ్యసభలో డిఎస్సి గురించి మాట్లాడతారు. అడగండి, ఏంటి జగన్ భయపడుతున్నారా జగన్ అడగడానికి మమ్మల్ని అని అడగండి. మీకేమీ ఇది లేకపోతే ఆయన పట్ల మీకేమీ ప్రేమ ఆయన సమానం చెప్పాలి, మాకు సంబంధం లేదు. జగన్ లో మనసులో మాట మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. ఒకటి అర్థమైంది, కుల రాజకీయాలు కుట్ర రాజకీయాలకి క్యార్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే, మొన్న అంబటి గారిని అరెస్ట్ చేస్తే సామాజిక వర్గం అన్నారు, విష్ణుని అరెస్ట్ చేస్తే బ్రాహ్మణుడు అంటాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చట్టం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ మాత్రం అవగాహన లేదా మీకు? ఎవరు తప్పు చేసినా సరే డీటైన్ చేసే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు ఉంది. అన్నింటినీ కుల రాజకీయాలు చేసి ఈరోజు డిఎస్సీలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికే మీరు మెయిన్ అజెండాగా పనిచేస్తున్నారని చెప్పి నా ఆలోచన. కాబట్టి నీట్ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు మేము తీసుకున్నాం. దానికి సమాధానం ఆయన చెప్పాలి. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి కానీ అది ఆయన మాకు సంబంధం లేదన్న. ఎందుకంటే ఆయన మనసులో మాట మేము చెప్పే అవకాశం మాకు లేదు. కాబట్టి ఒకటైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకొల్లలో నేను ఆయన తరపున మిమ్మల్ని సమాధానం చెప్పమని అడగడల్లా భాను గారు, నేను మిమ్మల్ని సమాధానం చెప్పమని అడగడల్లా. మీరు ప్రశ్నించాలి కదా. ఏందయ్యా నువ్వు డిఎస్సి గురించి మరి మాట్లాడావు, నీటి గురించి ఎందుకు మాట్లాడావు, మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఏంటి భయపడుతున్నావా జగన్ అడగడానికి, మోడీ గారిని చూసి భయపడుతున్నావా అని అడగాలి కదా. ఆయన ప్రశ్నించమని ఆయనకి ప్రశ్న ప్రశ్నలు మేమెందుకు పంపిస్తామన్నా, మేమెందుకు పంపించాలన్నా చెప్తున్నా. మాకేముంది చెప్పండి, మేము ఎందుకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాం, ఆయన ఎందుకు దానికి ఆన్సర్ చేయాలా, అది ఆయన ఇష్టం అది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నీటి మీద యువతకి ఏ విధంగా
న్యాయం చేయాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు న్యాయం చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. వరప్రసాద్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 65,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసి మళ్ళీ అది రద్దయిపోతే ఎంత నష్టం ఉంటుందో టీచర్ గా మీకు తెలుసు. బాగా ప్రిపేర్ అయ్యి 6 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి, సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యి, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ తొలి రోజు నుంచే నీట్ కూడా పాఠాలు మొదలవుతాయి. ఇప్పుడు 5వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ వచ్చేసింది ఇప్పుడు కదా. ఇంత కష్టపడి చదివిన పిల్లలు నీట్ ఎంతో కాన్ఫిడెన్స్ తో నీట్ ఎగ్జామ్ రాస్తే, వాడెవడో ఎక్కడో పేపర్ లీక్ చేస్తేనో 4 ప్రశ్నలు లీక్ చేస్తేనో మొత్తం పరీక్ష రద్దయిపోతే మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్ రాస్తే ర్యాంకులు పేరు మారిపోతాయి కదా. ర్యాంక్స్ వస్తుంది అనుకున్నోడికి రాదు అనుకున్నోడికి వస్తుంది. పాపం వచ్చేవాడు అదృష్టవంతుడు, రానోడు దురదృష్టవంతుడు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నష్టపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఒక మాట మాట్లాడలేదు? డిఎస్సి గురించి మాత్రం ఊరు వాడ ఏకం చేస్తానంటారు, జనం స్పందించకపోయినా రాజ్యసభలో కూడా మాట్లాడతాడు. వెంకటకృష్ణ గారు, సార్ నీట్కి సంబంధించి జరిగిన ఎపిసోడ్ అంతా కూడా మనందరం దేశం మొత్తం కూడా చర్చించింది, పార్లమెంట్ చర్చించింది, అన్ని రాజకీయ పక్షాలు కూడా చర్చించాయి. దాని సుప్రీంకోర్టు దానిలో కాక్రోచ్ అనే మాటకి అభిజిత్ అనే అతను ఒక సోషల్ మీడియాలో అదంతా ఓకే రెస్పాన్స్ వచ్చింది, పెద్ద దీక్ష జరిగింది. ఒక్కసారి అంత పవిత్రంగా వాళ్ళు విద్యార్థులు చేసిన దానికి ఈ అవినీతి దుర్మార్గ పార్టీకి మీరు వాళ్ళు రెస్పాండ్ అవ్వమంటాం, వాళ్ళ జంజీ వీళ్ళ జంజీ ఏంటి? అసలు ఆ పోలికే నక్కకి నాగలోకి అనుకున్న పోలికండి. అసలు వీళ్ళకి ఏ మోరల్ రైట్ ఉందండి? వీళ్ళకి అసలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియాలో ఎక్కడ ఉందంటే పలాని పార్టీ, నేరాలకు ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉందంటే పలాని పార్టీ, దుర్మార్గాలకు ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అన్ని నెగటివ్ సోషల్ నెగటివ్స్ అన్నిటికీ రిప్రజెంటేటివ్ ఒక పార్టీ. ఈ పార్టీ కన్నా ఆ పిల్లలు పాపం వాళ్ళు పవిత్రంగా వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు పైకి సాధిస్తారు. ఐ స్లైట్లీ డిఫర్ విత్ మై భాను గారు. నేను నా మనస్ఫూర్తిగా జంజీ మూవ్మెంట్ సపోర్ట్ చేశానండి. నేను అడ్మిట్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇష్యూని అడ్రస్ చేయాలి. యువకులు మన పిల్లలతో మనం మాట్లాడాలి, చర్చించాలి. వాళ్ళ గ్రీవెన్స్ హిందీ ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో చట్టం చేసింది, వెంటనే వాళ్ళు కావాలి, వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు అంత ఫ్రెష్గా ఉన్నాడు కుర్రవాళ్ళు, ఆ ముగ్గురు వాళ్ళు 1000 మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చారు, చేశారు. సరే దానికి ఏదో ఆపాదిస్తారు, సరే చేస్తే తప్పు కాదు. కానీ వాళ్ళకని ఇక్కడ వీళ్ళు నేరాలు ఘోరాలు దుర్మార్గాలు వీళ్ళకి జంజీ ఏంటండి? వీళ్ళు తగిలి వీళ్ళు ఒక చొక్కా తగిలించుకుంటే జంజీలు అవుతారండి? వీళ్ళ నేరాలు ఏంటండి? వీళ్ళ దుర్మార్గాలు ఏంటండి? రేపులు మర్డర్లు నేరాలు ఐపీసీలోని నేరాలనే వాళ్ళే ప్రతినిధులు కదండి. వాళ్ళకన్నా ఆ పిల్లలకి ఎట్లా పోలిక పెడదాం మనం? సో నా అపీల్ ఏంటంటే, వైసీపీ హ్యాస్ నో మోరల్ రైట్ టు రైజ్ జంజీ కాజ్ అంటున్నారు. మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్ గారిని అడిగారండి, ఒక 15 days బ్యాక్, పలానా సెంట్రల్ ఇష్యూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎందుకు పార్లమెంట్లో ఎందుకున్నారండి మీరు? పార్లమెంట్లో ఎందుకున్నారండి మీరు? పార్టీగా ఎందుకు రిజిస్టర్ చేసుకున్నారండి మీరు? మరి ఈరోజు నీట్ మీద మాట్లాడినప్పుడు పార్లమెంట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని డిస్ప్లే చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, మీ భవిష్యత్తు ఎక్కడుందో తెలుసు. మధు కూడా ఎక్కడున్నాడో అక్కడ ఉంటారు. ఏమవుద్ది ప్రశ్నించారు అనుకోండి మోడీ గారిని, అమిత్ షా గారిని, ఏమవుద్ది? తప్పకుండా ఏం జరగల, మధు కూడా ఏం జరుగుతుంది అది జరుగుద్దండి. అంటే ప్రశ్నించకపోతే ఏం చేయరా? అట్లా కాదు, కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటానికి, వాయిదాలు తీసుకోవటానికి, కోర్టుకు రోజు అటెండ్ కాకుండా, లేకపోతే ఇంకేదో కొంత ప్రశ్నించకపోతే ఏం కాదంట, ప్రశ్నిస్తే అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఒకటి చూసి చూడట్టు ఇదే అనుకుంటున్నారు, ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. జగన్మోహన్ కేసులు లేట్ అవుతున్నాయి. ఒక మాట, నిన్న విజయ్ పాత్రుడు రాజ్యసభ టీడీపీ సభ్యుడు చింతకాయల విజయ్ ఇదే టాపిక్ కోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జిల పెంపు అనే అంశం మీద మాట్లాడినప్పుడు, జడ్జిలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, నేరస్తులు కేసులు అలాగే సాగదీస్తున్నారు, మా దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాడని చెప్తుంటే ఒక్కసారిగా లేసారు వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి, ఆ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి.
వాళ్ళంతా అలట్టుకున్నారు చూడండి ఆ సబ్జెక్ట్ రాకుండా. చెప్పండి ఏం చెప్తారు. వెంకటకృష్ణ ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఒకటే నేను మా ద్వారా ప్రజలకి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఆయనకు ఉన్నటువంటి 19 కేసుల్లో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విచారణ పూర్తవడం జరిగింది, కోర్టు పరిధిలో ఉందన్న. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, మేమేం యాక్షన్, కోర్టు యాక్షన్ తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కోర్టు పరిధిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ. కాబట్టి కోర్టు యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వానికి కానీ మాకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి 2019 నుంచి 2024 వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయే తప్ప వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత అజెండాలు భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా కోర్టు ప్రశ్నించాలి. టెక్నికల్ గా మీరు అనేది అన్ని ఛార్జ్ షీట్ అయిపోయింది, విచారణ అయిపోయింది. ఛార్జ్ షీట్ కేంద్రం వేసిందా? నేను చెప్పిన కేంద్రం ఎందుకు వేస్తుంది? అదే ఛార్జ్ షీట్ వేసేది దర్యాప్తు బృందాలు, దర్యాప్తు సంస్థ. విచారణ జరిపి ట్రయల్ జరిపి శిక్షలు వేసేది లేదా నిర్దోషుల అని తేల్చేది కోర్టే, కాదని ఎవరు అనడంలా. మీరు చెప్పేది టెక్నికల్ గా కరెక్టే, కానీ ఈ వ్యవస్థలన్నీ ఎవరి గుప్పిట్లో ఉంటాయో ప్రపంచానికి తెలుసు. కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకొకరున్నా ఈ వ్యవస్థలన్నీ అవన్నీ ఇండిపెండెంట్ బాడీ అన్న, అవన్నీ అటానమస్ బాడీ. సిబిఐ గానీ, న్యాయ వ్యవస్థ గానీ, ఇవన్నీ ఈడీ గానీ, అవన్నీ అటానమస్ బాడీ. దాంట్లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయ్యుండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ కాదండి చెప్తున్నా, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా అంటారు? ఇప్పుడు లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన కేంద్రాన్ని ప్రశ్నించడం గాని ఏమీ చేయడు. ప్రశ్నిస్తే ఏమవుద్దో ఆయనకు తెలుసు, వరప్రసాద్ గారు చెప్పింది జరుగుతుందని. ప్రశ్నించనంత కాలం ఆయన అలాగే ఉంటాడు, కేంద్ర సంస్థలు ఏమీ చెయ్యవు. ఆ విషయం జనానికి తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దీని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మీరు ఆ లైన్ దాటరు. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. ఒక పాయింట్ 2000 జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ సిబిఐ నుంచి కానీ ఏమీ ప్రోగ్రెస్ లేదు. జరిగిందంతా కూడా 14 ముందే కానీ ఛార్జ్ షీట్ ఫైల్ అయినా, అరెస్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ 14 ముందు దాని మీద కావాలంటే ఈ రోజు వరకు నేనేం మాట్లాడట్లా, నో ప్రోగ్రెస్ అంటున్నా అంతే. నో ప్రోగ్రెస్ అంటున్నారు ఆయన. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే సీజే భారతీయ కావాలంటే వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు ప్రొసీజర్ నేను మాట్లాడట్లా. 14 నుంచి ఇప్పటి వరకు ఏం ప్రోగ్రెస్ లేదు అంటున్నా కేసులో. అంత ముందే ప్రోగ్రెస్ ఉంది కానీ ఆ తర్వాత ప్రోగ్రెస్. కోర్టుల్లో ఆ కేసుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక రకంగా ఉండొచ్చు న్యాయశాస్త్ర ప్రకారం, లేకపోతే న్యాయ వ్యవస్థ ప్రకారము. ప్రజాకోర్టులో మాత్రం దానికి సంబంధించిన చర్చ బ్రహ్మాండంగా జరుగుతోంది. ప్రజాకోర్టులో ప్రజలకు తెలుసు ఇది ఎందుకు ఇలా ఉన్నాయనేది అందరికీ తెలుసు. సరే, ఓకే, ఆ విషయాన్ని ఇంకో రోజు పెట్టుకుందాం కావాలంటే. ఇక్కడ ఈ డిఎస్సి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాగీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ యాగీ పైన? అలాగే దీన్ని ప్రజలు నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ వీధి పోరాటాలు, లేకపోతే వీధి పోరాటాలు అంటే ప్రజల కోసం చేసిన, ప్రజల కోసం చేసే కాదు, ఈ స్వార్థ రాజకీయ పరమైన వీధి నాటకాలు, వీధి నాటకాలు లేదా స్వార్థ రాజకీయ నాటకాలు, వీటిని ప్రజలు విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తే ఆ ధర్నాల్లో అభ్యర్థులు కానీ, నష్టపోయిన వాళ్ళు మేము నష్టపోయాను కానీ రావాలి కదా. పైపెచ్చు ఎలాంటి అక్రమాలు జరగలేదని చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా. డిఎస్సి పేరు చెప్పుకొని ఏ అక్రమాలు, ఏ లీకేజీలు
ఏమీ జరగని నియామకాల్లో పొరపాట్లు ఏమీ లేని ఒక అభూత కల్పనలతో కూడిన అబద్ధాలని అడ్డం పెట్టుకొని వాళ్ళే ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో అబద్ధాన్ని సృష్టించి దానికోసం ఇంకో అబద్ధాన్ని తయారు చేసి ఈ అబద్ధాలన్నింటినీ మూటగట్టి ప్రజల ముందు పెట్టి ఏదో ధర్నా చేద్దాం, ఆందోళన చేద్దాం, దానికి ఒక ఉద్యమం అని పేరు పెట్టి రాష్ట్రం మొత్తం కదిలొచ్చేస్తుంది అని అనుకుంటే ఎవరో రాకపోయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద ఒక చర్చ చూస్తున్నాం మనం. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారో చూసి చర్చని కంటిన్యూ చేద్దాం. వీళ్ళు వచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మనం సత్యమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకుంటాము, వీళ్ళు లేని వాటిని సృష్టించి జనాన్ని గందరగోళం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, సంథింగ్ ఏదో చెప్పారు. నిన్న క్యాబినెట్లో కూడా నేను దాచుకుంటే 2 నిమిషాల్లో కంట్రోల్ చేయగలను అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది చర్చ జరుగుతుంది కదా. మరి ఇలాంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల మీద పదే పదే రుద్దుతూ రోడ్లెక్కి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటే అనుకోవచ్చు కదా, 2 నిమిషాలు 2 రోజులు పోని అనుకొని కంట్రోల్ చేయొచ్చు కదా. ఇది నష్టం కదా జనానికి, రాష్ట్రానికి, వీళ్ళు ఇలా చేస్తే వదిలేస్తే? అంటే వీళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క దాంతోనే కాదు, చాలా చోట్ల చాలా రకాలుగా వాళ్ళు రప్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనం ఉరవకొండలో మనం ఇదే సేమ్ సిచ్యుయేషన్ చూసాం, ఆలూరులో సేమ్ సిచ్యుయేషన్ చూసాం, శ్రీకాకుళంలో సేమ్ సిచ్యుయేషన్ చూసాం, దేవరపల్లిలో చూసాం, గుంటూరులో చూసాం. మీకు ముస్తఫా అనే ఒక టొబాకో ట్రేడరు అతని టొబాకో బ్రోకర్ని కిడ్నాప్ చేస్తా, అతను పంపించిన సరుకుని లారీ టొబాకో బ్రోకర్ని అతని లారీని సరుకుని డ్రైవర్తో సహా కిడ్నాప్ చేస్తే కేసు పెడితే అది అక్రమ కేసు అంటారు. మీకు ఆలూరులో అతను ఎమ్మెల్యేగా ఉండి విరూపాక్షి అతను ఎస్సీ కుటుంబం మీద దాడి చేసే, ఇట్ ఈస్ ఎ మర్డరస్ అటాక్. అసలు మొత్తం అటాక్ చేసి చావు బతుకులేరు, బళ్ళారు తీసుకెళ్లారు కదా. అతను బీసీ, శేఖర్ యాదవ్ అని అతను బీసీ. ఇతను వెళ్ళింది అటాక్ చేసింది ఒక ఎస్సీ ఫ్యామిలీ మీద. అంటే ఇటువంటి చర్యలు వీళ్ళు చేసుకుంటూ వాటి నుంచి కప్పిపుచ్చుకోవటానికి, వాటి నుంచి అంటే వీళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ అబద్ధపు ప్రచారాన్ని స్ట్రీట్లోకి తీసుకొస్తూ ఉన్నారు. అందుకనే మీకు ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన రావటం లేదు. ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటల్ని నమ్మటం లేదు. ఎందుకు అంటే 3 లక్షల మందికి పైగా డిఎస్సి పరీక్ష రాస్తే ఆ 3 లక్షల మందికి తెలుసు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని. వాళ్ళు రాసింది వాళ్లే కదా, వీళ్ళు కాదు కదా రాసింది. అందుకని వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎవరు స్పందించటం లేదు. ఎవరు స్పందించని ఒక ఇష్యూని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తున్నాడు అంటే మరి అట్లా చేసే రాజకీయ నాయకుడిని ఏమనాలో మాణిక్యవర ప్రసాద్ గారును మన రెడ్డి గారు చెప్పాలి. అంటే నేను రాజకీయ నాయకుడిని కాదు కదా, నేనైతే ఒక జర్నలిస్ట్గా చెప్తా, ఇతను చేస్తున్నవన్నీ కూడా
అంటే ప్రజలకి సంబంధం లేని యాంటీ డెమోక్రటిక్ గా ప్రజలకి సంబంధం లేని, ప్రజల్ని ఇన్వాల్వ్ చెయ్యలేని అంశాలని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఒక ఈ గవర్నమెంట్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాటితోటి చేయలేడు. ప్రజలు ఇబ్బంది పడే ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతున్నారో అలాంటి సమస్యల్ని ఎంచుకుని పోరాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. వరప్రసాద్ గారు, మరి అసలు అటువంటి సంబంధం లేకుండా అసలు ఇబ్బంది లేని సమస్యని సృష్టించి బాగా జరిగిన బాగా జరిగి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన దీంట్లో లేని సమస్యని ఒక దాన్ని సృష్టించి రాష్ట్రాన్ని ఏదో గందరగోళం చేసేయాలని, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, సరే వీధి పోరాటాలు అంటారా, వీధి నాటకాలు అంటారా, ఏదైనా పేరు పెట్టండి, కానీ చేస్తూ ఉంటే ఇది ఎందుకు చూస్తూ ఉన్నారు అనేది ఒక పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కఠినంగా ఉంటున్నా అన్నారు కదా, బట్ మరి వీళ్ళు ఎందుకు లేని దాని మీద జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటే ఒక పాయింట్. రెండో పాయింట్, ఎందుకు దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే, చూస్తూ ఊరుకుంటే ప్రజలు దీన్ని నిజమనుకునే ప్రమాదం లేదా? ఇప్పటికైతే లేదు. ఇప్పటికైతే ప్రజలు దీన్ని విశ్వసించగలరా? అసలు ఇది ప్రజల్లోకి వెళుతోందా? వైసీపీ చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారా? వరప్రసాద్ గారు. నాకు ఓకే జయకృష్ణ గారు, ఇది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిందండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పిన దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను 2 సంవత్సరాలు దాటాక ప్రతిపక్షానికి ఏదో ఇష్యూ కావాలి. రకరకాల ఇష్యూస్ మీద జగన్ వైసీపీ పార్టీ ఏదో ఒక ఇష్యూ చేస్తాను. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, తర్వాత రకరకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల ఏదో యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. పాలిటిక్స్లో ఏం జరగదు, ఏం చేయొద్దు అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో దొరికింది కాబట్టి చేస్తారు. ఇప్పుడు సినారియో ఏంటంటే, ఇప్పుడు నీకు ఆ యూత్ అంటే ఈ వైసీపీ ధర్నాలో జిల్లాల వ్యాప్తంగా మీరు డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? దానిలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు ఉండొచ్చు, 3 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ కోటా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక్కళ్ళిద్దరు కూడా ఉండరు జిల్లాలో అప్లై చేసిన వాళ్ళు. స్పోర్ట్స్ ఉండొచ్చు. డిఎస్సికి అప్లై చేసి స్పోర్ట్స్ కోటా కింద మాకు రాలేదు, మా మెరిట్ ఉండి రాలేదని చెప్పేవాళ్ళు జిల్లాకు ఒక్కడున్నా కానీ మనం రివ్యూ చేయొచ్చండి. వాళ్ళని ఎవరు లేరు. లేని దాన్ని కూరగాయలు వండుతున్నారు. మీరు అన్నట్టు కూడా కాదండి వరప్రసాద్ గారు, మీరు అన్నట్టు కూడా జరిగింది. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకళ్ళిద్దరు పక్కన పెట్టుకొని చేపించారో వాళ్ళందరి అప్లికేషన్లు కూడా మళ్ళీ ఐఏఎస్ అధికారులు ఎవరైతే వీళ్ళు కోన శశిధర్ కానీ లేకపోతే ఇంకొక సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్ గారు కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ పరిస్థితిని వివరించారు. అవసరమైతే వాళ్ళని రమ్మనండి, మేము మాట్లాడతామని కూడా చెప్పారు. వాళ్ళు ఒకళ్ళు వచ్చి కలిశారు కూడా. మీరు చెప్పింది కూడా జరిగిపోయింది. ఆ కంప్లైంట్లు కూడా ఐఏఎస్ ఇప్పుడు 3 ప్రెస్ మీట్లు అయినాయి. ఇవాళ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇవాళ కూడా కమిషనర్ ఇవాళ కూడా కమిషనర్ ఆమె మాట్లాడి వివరించారు మొత్తం ఎక్కడ ఏం లేదని. ఇంత ఓపెన్ గా ఏ గవర్నమెంట్ లో లేదు, మరి ఇంత అన్ఓపెన్ గా ఇంత అన్డెమోక్రటిక్ గా ఏ అపోజిషన్ లేదు. వాళ్ళంతా డిఎస్సి కాదండి, వాళ్ళంతా డిఎస్సి అభ్యర్థులు కాదు. వాళ్ళు ఇప్పుడు జిల్లాలో చేస్తున్న వాళ్ళంతా అభ్యర్థులు కాదేమో, నలుగురు ఉన్నారని చెప్పండి ఒక జిల్లాలో. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు గంజాయి బ్యాచ్. హలో చెప్పండి సార్. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు, లేదా వైసీపీ నాయకులు. డిఎస్సికి సంబంధించి లేదండి, ఎవరు లేరు డిఎస్సి వాళ్ళు. మీరు ఫోటోలు చూడండి, జిల్లాల నుంచి తెప్పించుకొని చూడండి, మీరు వెరిఫై చేయించండి. వాళ్ళంతా గంజాయి బ్యాచ్ మోస్ట్ ఆఫ్ దెమ్, లేకపోతే వైసీపీ నాయకులు కార్యకర్తలు. వాళ్ళే పొలిటికల్ డిమాండ్ వాళ్ళకి రాజకీయంగా ప్రజల దగ్గరికి ఏదో ఒక డిమాండ్తో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ సెంటర్లో జంజీ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఆ జంజీని ఇక్కడ మనం క్యాచ్ చేయాలి అని ప్రయత్నం. డిమోరలైజ్ పాప వాళ్ళ పిల్లల్ని అన్యాయం చేయటం. వాళ్ళు మరి మోరెవర్ ఏంటంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు అణిచేస్తానంటుంది కదా. చంద్రబాబు గారు జనరల్లీ
ఈ విల్ ఫాలో ది సర్టన్ ప్రొసీజర్స్ అండి. నేను కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నాను, ఆయన అనుకూలంగా ఉన్నాను. వేరే స్టేజెస్ ఆయన చూశాను నేను. ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు, ఎక్కడ ఇది కాదు. కానీ అగ్రెసివ్గా వెళ్ళలేదు. జగన్ లాగా నైట్ ఇళ్ళకి పంపించి ఎత్తుకొని రావడం, కొట్టడం, ఆడవాళ్ళని ఎత్తుకుని 70 సంవత్సరాలు గుంటూరు రావడం కావని తీసుకెళ్ళి నైట్ పోలీసులు తీసుకెళ్ళి ఇది చేయడం అట్లాంటివి చేయలేడు ఆయన. ఆయన డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుదాం చూస్తున్నాడు. వాళ్ళు వినకపోతే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. రైట్. ఇప్పుడు 3 నెలల నుంచి దీని మీద ఏదో చేయాలని పోరాటం చేస్తోంది కదా. తర్వాత నిన్నంతా ధర్నాలు చేశారు. మధ్యలో ఒకసారి కలెక్టరేట్ల దగ్గర ఏదో చేస్తామని సర్టిఫికేట్ రిక్వెస్ట్ లెటర్ ఇస్తామని ఇచ్చారు. ఆ పని కూడా అయింది. అప్పుడు ఎవరు రాలేదు. చివరికి మళ్ళీ నిన్న ధర్నాలని చెప్పి ఇక్కడ విజయవాడలో, అక్కడ కర్నూలు ఎక్కడో చోట, ఇంకొక 2 చోట్ల చేశారు. గొడవలు అయినాయి, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, తన్నుకున్నారు, అరెస్టులు అయినాయి, అయింది. అక్కడ అభ్యర్థులు రాలేదు, మాకు ఇది నష్టం జరిగి చెప్పిన వాళ్ళు లేరు. మళ్ళీ ఇవ్వాల అదే విజయవాడ మళ్ళీ 2వ రోజు, లేకపోతే ఇంకో చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక చోట, ఇట్లా చేస్తున్నారు కదా. ప్రజలు దీన్ని ఏమాత్రమైనా 1%, 2% అయినా వైసీపీ చేస్తున్న ఉద్యమాన్ని నమ్ముతున్నారా? ఉద్యమం అన్నాలో మరి ఏమన్నాలో మీకు చెప్పండి. జంజీల్ని రెచ్చగొట్టాలని చెప్పి జంగల్ రాజు అంటే తెలుసు కదా, ఆటవిక పరిపాలన చేసినటువంటి వైసీపీ వాళ్ళు చేసి ఎవరు నమ్ముతారన్నా? జంజీలు దయచేసి నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు చాలా ముఖ్యం మనకు. అక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు, విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో ఈ యువతను రెచ్చగొడుతున్నారు. దయచేసి ఎవరు యువత రెచ్చిపోకండి. మీరు అమాయకమైన వారి దుష్ట ఆలోచనలో మీరు పడి మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు మాణిక అన్న చెప్పినట్టు ఎక్కడ ఇటువంటి తప్పు జరగలేదు. మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే మీ తరఫున మేము మాట్లాడేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అంత ధైర్యంగా చెప్తున్నాం. తప్పు జరగలేదు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఈ జంగల్ రాజు ఊచులో పడి మీ బంగారు భవిష్యత్తుని ఎవరు పాడు చేసుకోవద్దండి. మీకు ఏదైనా అన్యాయం జరిగితే మా ఎన్డీఏ కూటమి దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. ఇంత ధీమాగా మేము చెప్తున్నామంటే అన్యాయం జరగలేదు కాబట్టి మేము చెప్తున్నాము. ఊరికే ఈ వీధి నాటకాలు, ఈ రోడ్ షోలు, ఈ ఎయిర్ షోలు చేసేది తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ప్రతినిధులకి మేము హెచ్చరిస్తూ, ఒకటే నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతామంటే ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఈ వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ని మేము ముందుకు తీసుకుపోతాం. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి కేంద్రం ఉంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం మేము ఖచ్చితంగా చేదోడుగా వాదోడుగా ఉంటామని చెప్పి ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రైట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేని దాన్ని అయినా సరే ఎలాగైనా సరే ఒక గొడవ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా సరే జనంలో ఒక అపోహ క్రియేట్ చేయాలి, అపోహని నమ్మించాలి. లేదా మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ రాబోతా ఉంది కాబట్టి ఆ డిఎస్సి ఇప్పటి నుంచే వేస్తే దాని మీద కొంత బురద జల్లచ్చు. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సరే, అది జనం ఈ డిబేట్ తర్వాత ఇక పూర్తిగా దాన్ని పట్టించుకోవడం మానేస్తారని నేను అనుకుంటున్నా. ఒక పాయింట్. 2వ పాయింట్, అయినా సరే దీని మీద మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు తోడుగా ఉన్నారు. 15వ తారీఖు తర్వాత 17, 18 అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళి ఇదే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతకంటే మీకు మంచి అవకాశం ఏమొస్తుంది? లోకేష్ మిమ్మల్ని సవాల్ చేశారు, మీ ఇంటికి మా ఇంటికి ఎంత 200 మీటర్స్ దూరం ఉంటుంది, రండి మాట్లాడుకుందాం, నన్ను రమ్మంటే నేను వస్తాను, మీరు వచ్చినా పర్లేదని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు లోకేష్ గారు. దీని మీదనే చర్చించడానికి. వెళ్ళడానికి మీకు మనసు ఒప్పలేదా, లేదా ఆయన రమ్మనడానికి మీకు మనసు ఒప్పలేదా, వాట్ ఎవర్, జరగలేదు అది. రేపు అసెంబ్లీ ఉంటుంది కదా 17వ తేదీ, అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ అయితే ఆయన ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, ప్రజల ఇల్లు. అది ప్రజల ఇల్లు. ఆ ప్రజల ఇంట్లోకి వెళ్ళి ఏం అడుగుతారో అడగండి. దీని మీద మీకున్న మీరు అవపోసన పట్టిన నాలెడ్జ్ అంతా వెళ్ళగక్కండి అసెంబ్లీలో. ఈ డిఎస్సిలో
హారిజంటల్ రిజర్వేషన్స్ మీదనా, లేకపోతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీదనా, క్వశ్చన్స్ మీదనా, లేకపోతే కులాల వారీగా ఇచ్చిన నియామకాలు అని అంటున్నారు కదా, కమ్మోళ్ళకి ఎక్కువ ఇచ్చారు, ఆ కులానికి ఎక్కువ ఇచ్చారు, ఈ కులానికి ఎక్కువ, అవి కూడా అడగండి. మొత్తం అసెంబ్లీ చట్టసభ అందులో మాట్లాడండి, ప్రతిదీ రికార్డ్ అవుద్ది. గవర్నమెంట్ చచ్చినట్టు సమాధానం చెప్పాలి కదా, వెళ్ళండి. వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అసెంబ్లీకి వెళ్ళి గనక డిఎస్సి మీద చేస్తున్న రాద్ధాంతాన్ని అసెంబ్లీలో గనక మాట్లాడకపోతే, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోతే, మళ్ళీ కౌన్సిల్లో మా వాళ్ళు ఉన్నారు మాట్లాడారంటే కుదరదు. ముఖ్యమంత్రిగా చేసింది మీరు, అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే దానికి వాల్యూ వస్తుంది. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీది పలాయన వాదం అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఆడిందంతా నాటకము, డ్రామా, ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మీరు రోడ్ల మీద చేసిందంతా కూడా పక్కా నాటకమే అని అర్థమైపోద్ది. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో మీ 10 మంది ఎమ్మెల్యేలను తోడు పెట్టుకుని వెళ్ళి ఈ డిఎస్సి మీద మాట్లాడి లోకేష్ నిలదీసి లోకేష్ సమాధానం రాబట్టి ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో మాట్లాడితేనే మీ సత్తా ఏంటో తెలుస్తుంది. మీరు లేవనెత్తిన దానికి మీ నిబద్ధత ఏంటో, మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఇది మాత్రం మర్చిపోరని నేను నమ్ముతున్నా. ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఖచ్చితంగా మా ప్యానల్ కూడా అదే అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. సత్యమూర్తి గారు ఖచ్చితంగా అంతకు మించి వేదిక ఏముంటుంది? ఇంకా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన చెప్పిన 27 ఎగ్జాంపుల్స్ చెప్పాడు కదా, పక్కన క్యాండిడేట్లను కూర్చోబెట్టుకొని వాళ్ళందరి కేసుల్ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేయమనండి. అవన్నీ పేరు ఫలానా అభ్యర్థి, ఇదిగో నా దగ్గర ఉన్న కంప్లైంట్ అని ఇవ్వండి. అసెంబ్లీలో స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రికి లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్కి పంపించండి. ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందండి? ప్రజలు నమ్ముతారు అప్పుడు కొద్దిగా గొప్ప, అరే అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అని వింటారు క్లియర్గా. లేకపోతే ఈ వీధి పోరాటాలు, వీధి నాటకాలు, ఈ డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు, లోకేష్ ఏదో అల్లరి చేద్దాం అనే డ్రామాలు ఎప్పుడు నమ్మడు. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళండి, దీని మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, సత్యమూర్తి గారు అండ్ మాణిక్వర ప్రసాద్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.